అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రాజీ. రచయిత వాణిశ్రీ గారు. ఇక కథలోకి వెళితే, గోవిందరావు 3 కోట్లు ఖర్చు పెట్టి జూబ్లీ హిల్స్లో కట్టించిన 3 అంతస్తుల మేడ గృహప్రవేశానికి వచ్చిన చెల్లెలు అనసూయ అలిగి కూర్చుంది. ఆ రోడ్డంతా గృహప్రవేశానికి వచ్చిన అతిథుల కార్లతో నిండిపోయింది. గోవిందరావు, అతని భార్య రుక్మిణి అతిథులకు స్వాగతం చెప్తూ షామియానాలలో లంచ్ చేస్తున్న వారిని పలకరిస్తూ హడావిడిగా తిరుగుతున్నారు. అనసూయను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక బెడ్రూమ్లో కూర్చొని టీవీ చూస్తోంది. ఏవమ్మా, ఇంటి ఆడపడుచువి, పెత్తనమంతా నీదేగా, ఏమీ పట్టనట్లు కూర్చున్నావేమిటి? అటుగా వచ్చిన మందర ప్రశ్నించింది. ఆమె వరుసకు మేనత్త అవుతుంది. ఆమె అసలు పేరేమిటో కానీ అందా మందర అని పిలుస్తారు. ఇక్కడ నాకేం పెత్తనం ఉందత్తా? ఇప్పుడు మేము వాళ్ళ కళ్ళకి కనిపిస్తామా? సిరి వచ్చి పడిందిగా. నేనేమో పేదరాలిని, నన్నెవరు పట్టించుకుంటారు? కార్లలో వచ్చిన వారిని, ఖరీదైన గిఫ్టులు తెచ్చిన వారిని కౌగిలించుకుంటారు. మేమిప్పుడు పనికి వస్తామా అన్నది అనసూయ. అంతేలేమ్మా, కాలం కలిసొచ్చి నడిసొచ్చే కొడుకులు పుట్టినట్లు మీ అన్న రియల్ ఎస్టేట్లో కోట్లు గడించాడుగా, కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళిపోయాడు. మనలాంటోళ్ళంటే చిన్న చూపే మరి అంటూ అనసూయను ఓదార్చింది. ఆ తర్వాత రుక్మిణి కనిపిస్తే, ఏవమ్మా రుక్మిణి, మీ ఆడపడుచు అలిగి కూర్చుంది చూశావా అడిగింది మందర. ఏమిటి పిన్ని? అనసూయ అలిగిందా? ఎందుకు? ఏం తక్కువ చేశాం? 50,000 పెట్టి నెక్లెస్ పెట్టామా? 10,000 రూపాయలు పట్టుచీర కొనిచ్చాం. ఇంకా లోటేం చేశాం అన్నది రుక్మిణి. ఏమోనమ్మా, నాకేం తెలుసు. శుభమా అని గృహప్రవేశం చేసుకుంటుంటే ఆడపడుచు ఏడుస్తూ కూర్చోవడం మంచిది కాదు. ఏమిటో కనుక్కోండి చిచ్చు పెట్టి వెళ్ళిపోయింది మందర. ఏవండి, మీ చెల్లెలు ఎందుకో అలిగిందంట, ఏమిటో కనుక్కోండి అని గోవిందరావుని హెచ్చరించింది రుక్మిణి. ఏమిటో, దీనికెంత చేసినా తృప్తి ఉండదు అని గొనుక్కుంటూ చెల్లెల్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. అనసూయ, ఇక్కడేం చేస్తున్నావు? బంధువులంతా నిన్ను అడుగుతుంటే అంటూ వచ్చాడు గోవిందరావు. అన్నని చూసి కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ముక్కు చీదుకుంది అనసూయ. శుభకార్యానికొచ్చి ఏడవడం ఏమిటి? నీకేం తక్కువైంది? విసుగ్గా అన్నాడు. అన్నీ ఎక్కువే అన్నది అనసూయ ఏడుపు ఆపుకుంటూ. ఏమిటో చెప్పరాదు, లేకపోతే నాకేం తెలుస్తుంది అన్నాడు గోవిందరావు చిరాకు పడుతూ. శ్రీకాంత్ని అమెరికా పంపిస్తానన్నావు, ఏమైనా పట్టించుకున్నావా? అవునులే, మేమిప్పుడు నీ కంటికి ఆనతామా? కోటీశ్వరుడివైపోయావు. నీ స్నేహాలన్నీ కోటీశ్వరులతోనే ఉంటాయి. నూనెలో కలుస్తుంది కానీ నీటిలో కలుస్తుందా నా పిచ్చి గాని? అబ్బబ్బా, ఆపవే నీ సొద. నీ కొడుకుని అమెరికా పంపాలి అంతేగా? అంతేకాదు, నీ అల్లుడిని చేసుకోవాలి. మరి దాన్నేం చేస్తావు? ఏదో చేసి వదిలించుకుంటాగా. సరే, అదేదో చేసిరా చూద్దాం అని గోవిందరావు చెల్లెలికి అభయమిచ్చాడు. అనసూయ ఎగిరి గంతేసింది. శ్రీకాంత్కి బీటెక్ పాస్ అయ్యాక లెక్చరర్గా పనిచేస్తున్న రాజేశ్వరితో పెళ్లి జరిగింది. శ్రీకాంత్కి చాలా కాలం జాబ్ దొరకలేదు. సంపాదించే అమ్మాయి దొరికిందే చాలని కట్న కానుకల దగ్గర పేచీ పెట్టకుండా పెళ్లి చేసుకున్నారు. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. శ్రీకాంత్ కంప్యూటర్ కోర్సులు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. నెలకి 50,000 సంపాదిస్తున్నాడు. ఇప్పుడు రాజేశ్వరిది ముష్టి జీతం. ఒకప్పుడు గోవిందరావు కూతురు నల్లటి తుమ్మ మొద్దు, తారు డ్రమ్ము ఆకారం. అన్న కూతుర్ని ఎక్కడ చేసుకోమంటాడోనని అనసూయ తప్పుకు తిరిగేది. కొడుక్కి ఉద్యోగం రాకముందే తెలివిగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని కోడలుగా చేసుకుంది. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో గోవిందరావు కోటీశ్వరుడయ్యాడు. అతని ఏకైక సంతానం ధనలక్ష్మి. ధనలక్ష్మిని వదులుకోవడం ఎంత తెలివి తక్కువ పనో అనసూయకి అర్థమైంది. ఇప్పుడున్న కోడల్ని వదిలించుకుంటే తన కూతుర్ని చెల్లెలి చేతిలో పెట్టడానికి గోవిందరావుకి ఇష్టమే. కూతురు అందగత్తె కాదు, ఎవడైనా డబ్బు కోసమే చేసుకుంటాడనే నగ్న సత్యం అతనికి తెలుసు. అదే మేనల్లుడే అల్లుడైతే తన మీద భయభక్తులతో ఉంటాడు. కూతురికి హాని చేయడం, సరిగా చూసుకోకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం కావు. అనసూయ ధోరణి మారిపోయింది. కోడల్ని సతాయించడం మొదలుపెట్టింది. పిల్లి మీద ఎలుక మీద పెట్టి తిడుతోంది. ప్రతిదానికి దరిద్రపు సంబంధమని, శనిగ్రహంలా దాపురించిందని అనడం సాగించింది. రాజేశ్వరి మొగుడి దగ్గర మొత్తుకుంది. జరగబోయే కథంతా తెలిసినవాడు కనుక సర్దుకుపోమ్మన్నాడు. సర్దుకోలేకపోతే తట్టాబుట్ట సర్దుకోమన్నాడు.
సహనానికైనా హద్దుంటుంది. హద్దులు దాటితే సహనం అసహనంగా మారుతుంది. రాజేశ్వరి ఇక భరించలేక వేరు కాపురం పెడదామని ప్రపోజ్ చేసింది. అందుకు శ్రీకాంత్ ఒప్పుకోలేదు. తల్లి ఒంటరిగా ఎలా ఉంటుందన్నాడు. వృద్ధాశ్రమంలో ఉంచడం తనకిష్టం లేదన్నాడు. ధనలక్ష్మి అప్పుడప్పుడు ఇంటికి వస్తోంది. బావా బావా అని శ్రీకాంత్ వెంట తిరుగుతోంది. శ్రీకాంత్ ఆమెతో సినిమాలకు షికార్లకు తిరగడం మొదలుపెట్టాడు. అనసూయ వారిని ప్రోత్సహిస్తోంది. మేనకోడలికి రకరకాల వంటలు చేసి పెడుతోంది. బ్రతిమాలి తినిపిస్తోంది. ఒకరోజు శ్రీకాంత్ అకారణంగా రాజేశ్వరి మీద చెయ్యి చేసుకున్నాడు. రాజేశ్వరి అభిమానం దెబ్బతింది. ఆమెకు తన మీద ఏదో కుట్ర జరుగుతున్నదని అర్థమైంది. ఇక ఆ ఇంట్లో ఉంటే తన ప్రాణానికి హాని జరిగినా జరగొచ్చని వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది. కొడుకును తీసుకొని వెళ్తుంటే శ్రీకాంత్ అడ్డుపడ్డాడు. మనవడిని ప్రస్తుతానికి తల్లితోనే ఉండనియ్యమని కొడుక్కి సలహా ఇచ్చింది అనసూయ. ఎందుకంటే వాడికిప్పుడు 5 సంవత్సరాలు. స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. పసి వయసు. వాడి ఆలనా పాలనా చూడటానికి చాలా సమయం కావాలి. ప్రస్తుతం రాజేశ్వరి దగ్గర ఉంటే ఆ తిప్పలేవో అదే పడుతుంది. విడాకులు తీసుకునేటప్పుడు వాడిని తమతో ఉండేటట్లు కోర్టులో కేసు వేయవచ్చు. తల్లి ఆలోచన శ్రీకాంత్కి నచ్చింది. కానీ అతనికి కొడుకంటే బాగా ఇష్టం. వాడిని వదిలి ఉండడం కష్టం అనిపించింది. కానీ అనసూయ అనేక విధాల కొడుక్కి నచ్చజెప్పింది. ఏ మనిషైనా మనకు అందుబాటులో ఉన్నప్పుడు వారి విలువ తెలియదు, దూరమైనప్పుడే తెలుస్తుంది. శ్రీకాంత్కి ఇప్పుడు అటువంటి అనుభవం ఎదురైంది. రాజేశ్వరి ఎంతో అనుకూలవతి, అందమైనది కూడా. కొడుకు శరణ్ కూడా అంతా తల్లి పోలికలతో ముద్దుగా ఉంటాడు. అటువంటి కొడుకు దూరమైపోవడం శ్రీకాంత్కి కష్టంగా ఉంది. దాదాపు ప్రతిరోజు కొడుకు గుర్తుకొస్తున్నాడు. వాడి ఆటలు పాటలు, చిలిపి చేష్టలు, ముద్దు ముద్దు మాటలు జ్ఞాపకం వచ్చి అతనికి నిద్ర పట్టడం లేదు. రాజేశ్వరితో పోల్చుకుంటే ధనలక్ష్మి కురూపి, కానీ ఆమెను చేసుకుంటే కుబేరుడవుతాడు. డబ్బు, దానివల్ల వచ్చే సౌకర్యాలు సుఖాలు సమకూరుతాయి. జూబ్లీ హిల్స్లో ప్యాలెస్ లాంటి భవనంలో నివాసం ఉంటాడు. కార్లలో తిరుగుతాడు, విమానాలలో ఎగురుతాడు. జీవితం అంటే అవేనా అనే ఆలోచనలో పడ్డాడు. ధనలక్ష్మితో పెళ్లికి రాజేశ్వరిని వదులుకోవడం ఇప్పుడు అతనికి అంత ఇష్టంగా లేదు. రాజేశ్వరిని విడాకులు ఇవ్వకుండా సర్దుకుపోమ్మని రాయబారం పంపాడు. కానీ అందుకు రాజేశ్వరి ఒప్పుకోలేదు. ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయాడు శ్రీకాంత్. కొడుకుని పక్కన పెట్టి అనసూయ లాయర్ని మాట్లాడి అన్ని వ్యవహారాలు తనే చూడటం మొదలెట్టింది. ముందుగా రాజేశ్వరికి లాయర్ ద్వారా నోటీస్ పంపించింది. భర్తను వదిలిపెట్టి వెళ్ళావు, సంవత్సరం దాటింది కాబట్టి విడాకులు కావాలి, అలాగే కొడుకుని అప్పగించాలి అని నోటీసు సారాంశం. అది చదవకుండానే శ్రీకాంత్ సంతకం పెట్టేశాడు. 10 రోజుల తర్వాత రాజేశ్వరి నుంచి జవాబు వచ్చింది. నేను విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ శరణ్ని మీకు అప్పగించను. ఎందుకంటే వాడు నా కొడుకు, నా రక్త మాంసాలు పంచుకొని పుట్టినవాడు. వాడితో నీకు ఎటువంటి సంబంధం లేదు. వాడు నీకు పుట్టలేదు. కావాలంటే DNA టెస్టులకు నేను సిద్ధం. అది చదివిన అనసూయ నెత్తిన పిడుగుపడింది. ఆమెకు గతం గుర్తొచ్చింది. పెళ్ళై సంవత్సరమైనా రాజేశ్వరి కడుపు పండలేదు. టెస్టులో శ్రీకాంత్కే లోపం అని తేలింది. అనసూయ దిగులు పడింది. కొడుకు సున్నిత మనస్కుడు. తనలో లోపం ఉందని తెలిస్తే దిగులు పడతాడు. వాడికి పసిపిల్లలంటే ఎంతో ఇష్టం. ఇరుగు పొరుగు పిల్లల్ని ఎత్తుకొని ఆడించేవాడు. ఇంట్లో ఒక్కడే కావడంతో, పసిపిల్లలు లేకపోవడంతో ఎక్కడ పసిపిల్లల్ని చూసినా వాడికి ప్రాణం లేచి వచ్చేది. అటువంటి వాడికి పిల్లలు పుట్టే యోగం లేదని తెలిస్తే తల్లడిల్లిపోడు. అత్తయ్య, శ్రీకాంత్కి ఈ విషయం చెప్పవద్దు. ఏదో చిన్న లోపం, సర్దుకుంటుంది అని చెప్పండి. ఫెర్టిలిటీ సెంటర్లో కన్సల్ట్ చేద్దాం. ఆ విధంగా పిల్లల్ని కంటాను. తన పిల్లలే అని శ్రీకాంత్ నమ్ముతాడు అని రాజేశ్వరి ఉపాయం చెప్పింది. రాజీ, నువ్వు చెప్పినట్లే చేద్దాం. అనవసరంగా వాడికి మనస్తాపం కలిగించడం ఎందుకు అన్నది అనసూయ. తర్వాత ఫెర్టిలిటీ సెంటర్లో డోనర్ ద్వారా రాజేశ్వరి గర్భం ధరించి శరణ్ని కన్నది. అప్పుడు ఆమె భర్తలా నటించడానికి బంధువుల అబ్బాయిని తీసుకొచ్చి నాటకం ఆడించింది అనసూయ. అనసూయకి అదంతా గుర్తొచ్చింది. శ్రీకాంత్ అసలే సున్నిత మనస్కుడు. ఇప్పుడు రాజేశ్వరి లాయర్ నోటీస్కి ఇచ్చిన జవాబు శ్రీకాంత్కు తెలిస్తే శరణ్ తన రక్తం పంచుకు పుట్టిన వాడు కాదనే సత్యం జీర్ణించుకోగలడా? ఆమెకెందుకో భయం కలిగింది. కుటుంబానికి కేవలం డబ్బు మేడలే కాదు, పరువు ప్రతిష్టలు కూడా ముఖ్యమే కదా అనిపించింది.
కోర్టులో కేసు నలుగుతూ ఉంటే శరణ్ శ్రీకాంత్ కొడుకు కాదనే సత్యం లోకానికి వెల్లడవుతుంది. కోర్టు తీర్పు కూడా కోడలికి అనుకూలంగానే రావచ్చు. శ్రీకాంత్కి పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిస్తే మేనకోడలు ధనలక్ష్మి మాత్రం వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? అప్పుడు శ్రీకాంత్ రెంటికి చెడ్డ రేవడి అవుతాడు. ఇన్నాళ్ళు తను అన్నకు వచ్చిన నడమంత్రపు సిరి ఎలా సొంతం చేసుకోవాలా అని దుష్ట పన్నాగం పన్నింది. తన కళ్ళకు పొరలు కమ్మాయి. కొడుకు లోపం గుర్తుకు రాలేదు. కోడలు చెప్పుతో కొట్టినట్లు జవాబిచ్చి తన కళ్ళు తెరిపించింది. అనసూయ ఇక ఆలస్యం చెయ్యలేదు. కోడలు పంపిన జవాబు చించి పారేసింది. తనే కోడల్ని వెతుక్కుంటూ వెళ్ళింది. రాజేశ్వరి అత్తను చూసి ఆశ్చర్యపోయింది. రాజీ, నన్ను క్షమించు. చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను. శరణ్ తన కొడుకు కాదనే నిజం శ్రీకాంత్కి తెలియకూడదు. తెలిస్తే వాడి గుండె పగులుతుంది అని కన్నీళ్లు పెట్టుకుంది అనసూయ. రాజేశ్వరి ఏమీ మాట్లాడలేదు. నేను మా అన్న ఆస్తి పరాయి వాళ్ళకి దక్కకుండా నాకే సొంతం కావాలనే ఆలోచనతో నీకు అన్యాయం చేయాలనుకున్నాను. నన్ను ధనపిశాచం ఆవహించింది. జరిగింది మర్చిపో, మన ఇంటికి పోదాం పద అన్నది అనసూయ. శరణ్ నాయనమ్మని చుట్టుకొని వదలడం లేదు. వాళ్ళందరి మధ్య జరుగుతున్న ఘర్షణ ఏమిటో అర్థం చేసుకునే వయస్సు కాదు వాడిది. చాలా రోజుల తర్వాత నాయనమ్మ కనిపించడంతో వాడికి ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు తనను హింస పెట్టిన అత్త కాళ్ళ వెళ్ళా పడుతూ ఉండడంతో ఆమెది ఏదైనా కొత్త నాటకమేమో అనే అనుమానం వచ్చింది రాజేశ్వరికి. కానీ ఆమె వలవలా ఏడవడం, శరణ్ లేకుండా శ్రీకాంత్ జీవించలేడని పదే పదే చెప్పడం వల్ల అత్త పశ్చాత్తాపపడుతున్నట్లుగా నమ్మగలిగింది. ధనలక్ష్మితో పెళ్లి బెడద వదిలిపోవడం ఆమెకు రిలీఫ్ కలిగించింది. కాళ్ళ దగ్గరికి వచ్చిన అత్తని కాలదన్నడం ఎందుకు? తాను రాజీ పడుతున్నట్లు చెప్తున్న మాటలు ఎంతవరకు నిజమో తర్వాత కాలమే నిర్ణయిస్తుంది. శరణ్కి కూడా తండ్రి లేని లోటు తీరుతుంది. తనకి ఒంటరి జీవితం నుంచి విముక్తి కలుగుతుంది. అనేక విధాలుగా ఆలోచించిన రాజేశ్వరి అత్త వెంట బయలుదేరింది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన శ్రీకాంత్ని డాడీ అంటూ పరిగెత్తుకొచ్చి కాళ్ళకి చుట్టుకున్నాడు శరణ్. చాలా కాలం తర్వాత కొడుకుని చూసిన శ్రీకాంత్ మనసు ఉప్పొంగిపోయింది. శరణ్ని ఎత్తుకొని ముద్దులాడాడు. నిన్నెవరు తీసుకొచ్చారు? కొడుకుని అడిగాడు. నేనే అంటూ వచ్చింది అనసూయ. తల్లి వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆమె వెనుకనే వచ్చిన రాజేశ్వరిని చూసి అతని కళ్ళు మెరిశాయి. రాజీతో రాజీ పడిపోయానురా అన్నది అనసూయ. శ్రీకాంత్ భార్యని తల్లిని అయోమయంగా చూశాడు. ఇన్నాళ్ళు ఎలుక పిల్లి పాము గద్దల విరోధంగా ఉన్న అత్తాకోడలు ఇంత సడన్గా ఎందుకు రాజీ పడ్డారో అతనికి అర్థం కాలేదు. అసలు రహస్యం బయటపడే అవకాశం కూడా లేదు. ఇక ఆ విషయం శ్రీకాంత్ ఎన్నటికీ తెలుసుకోలేడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.